హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సోనీ 55 ఇంచెస్ మోడల్ నెంబర్ ఒకసారి చూద్దాం. 55X7500H మోడల్. దీంట్లో టోటల్ టీవీ అనేది బ్లాంక్ ఉంటుంది. అంటే ఆన్ చేసినప్పుడు మనకి పిక్చర్ అనేది ఎలాంటిది కనిపించదు, ఓన్లీ బ్యాక్ లైట్ మటుకు కనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్ టచ్ చేస్తే మనకి లోన లైట్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, బట్ పిక్చర్ అనేది ఎలాంటిది కనిపించదు. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇది సార్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్, టీవీ ఆన్ చేసినప్పుడు మనకి కొంచెం వెయిట్ అయితే హెవీగా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లైట్ అనేది కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ మనకి సిస్టమ్ అయితే ఆన్ అయినట్టు, టీవీ అనేది ఆన్ అయినట్టు. ఇది ఇన్ కేసు కొన్ని మోడల్స్లో ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ కోడింగ్ బట్టి ఉంటుంది బ్లింకింగ్ అయ్యేదాన్ని బట్టి. సో ప్రెజెంట్ అయితే దీంట్లో మీకు చూడొచ్చు, ఇప్పుడు మనం టచ్ చేస్తే లోన లైట్స్ అనేది కనిపిస్తుంది కదా, లైట్స్ అనేది ఓకే ఉంది. అంటే లోన పిక్చర్ అనేది రన్ అవుతుంది, బట్ అవుట్పుట్ అనేది మనకి కనిపించట్లేదు. కండిషన్ వచ్చేసి ఇది సోనీ మోడల్స్ లో ఇది ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. మీకు ఒకసారి టోటల్ డిస్మాంటిల్ చేసిన తర్వాత నేను దీంట్లో ఏం ప్రాబ్లం ఉందనేది చూసి నేను చెప్తాను. అది ఎనీవే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రిపేరింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే 1 by 1 ఎలా ఓపెన్ చేయడం అనేది దీంట్లో మీరు చూడొచ్చు. టోటల్ మీకు లైవ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా రిపేరింగ్ ప్రాసెస్ ఉంటుంది, ల్యాబ్లో ఎలా రిపేర్ చేస్తామనేది. స్క్రూస్ కొన్ని ఏంటంటే చాలా ఉంటాయి. అంటే ప్లాస్మా అలాంటి ఓల్డ్ టీవీస్ ఉంటాయి కదా, ప్లాస్మా టీవీస్, అలాంటి వాటికి చాలా స్క్రూస్ అనేది చాలా హెవీగా ఉంటాయి. అంటే ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. అంత టైం తీసుకుంటుంది స్క్రూస్ అనేది. అంటే అరౌండ్ ఒక 30-50 స్క్రూస్ అనేది ఉంటుంది కొన్ని మోడల్స్కి. కొన్ని మోడల్స్కి ఏమో ఒక 10 స్క్రూస్ అలా ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి దీనికి ఒక 15 స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడం చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ డోర్ ఉంటుంది. బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద మదర్ బోర్డ్ అని పవర్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అది చూడొచ్చు ఒకసారి. అంటే రిపేరింగ్ ప్రాసెస్లో ఇది ఒక మొత్తం ఓపెన్ చేయడం అనమాట. మనం టీవీ చూసేటప్పుడు మనకి ఓన్లీ మీరు చూసేది ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ మట్టిగా చూస్తుంటారు, బట్ ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అనేది పట్ల మీ ముందు ఓపెన్ చేసి రిపేర్ చేసేటప్పుడు ఓపెన్ చేసుకుంటూ మీ ముందు షూట్ చేయడం జరిగింది ఈ వీడియో అనేది. ఇక్కడ చూడవచ్చు, మీకు ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది మదర్ బోర్డ్ అంటారు, ఈ గ్రీన్ కలర్లో కనిపించేది. అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు అక్కడ నా హ్యాండ్స్ దగ్గర ఒక మదర్ బోర్డ్ చూడొచ్చు, అది టీకాన్ బోర్డ్ అంటారు. మనకి ప్యానల్ ఏదైతే ఉంటుందో స్క్రీన్, దానికి పిక్చర్ అనేది కనిపించడానికి టోటల్ సప్లై అంతా దాంట్లో ఉంటుంది. అంటే పిక్చర్ రిజల్యూషన్ కానివ్వండి, పిక్చర్ ఎలా వస్తుంది అనేది మొత్తం దాంట్లో మనకి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక స్టిక్కర్ వేస్తున్నాను చూడండి, అది ఒక వైఫై కార్డ్ది, అంటే వేరే దానికి టచ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి నేను దానికి ఒక పేపర్ అనేది అటాచ్ చేశాను. మీరు స్క్రీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ సెక్షన్ ఒకలాగా, రైట్ సైడ్ సెక్షన్ ఒకలాగా. మనకి టీకాన్ ఉందనుకోండి, టీకాన్ దగ్గర మీకు ఒక స్టిప్ అనేది రిమూవ్ చేశాను ఇప్పుడు. అంటే మనకి ప్యానల్లో ప్రాబ్లం ఎట్ సైడ్ ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి, రైట్ సైడ్లో ఉందా లెఫ్ట్ సైడ్లో ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి. మీకు ఇక్కడ లైట్ ఆఫ్ చేసి కూడా నేను చూపించాను, బట్ ఇక్కడ వీడియో అనేది ప్రాపర్గా షూట్ చేయడానికి అక్కడ వీలు కాలేదు నాకు. మళ్ళీ లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వన్ సైడ్ అనేది పిక్చర్ అనేది రావటం లేదు. సో కనెక్ట్ చేశాను. మళ్ళీ వేరే సైడ్ ప్రాబ్లం ఉందా లేదని ఫైండ్ అవుట్ చేయడానికి అటు సైడ్ స్ట్రిప్ కూడా రిమూవ్ చేశాను. సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చెక్ చేస్తున్నాను. అంటే ప్రాబ్లం ఎక్కడుంది ఫైండ్ అవుట్ అవ్వడానికి ఇది ఒక చెకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎస్ అనేది ఒకటే మీకు కనిపిస్తుంది. అంటే పిక్చర్ అనేది వన్ సైడ్ ఓకే ఉంది, వన్ సైడ్ అనేది ప్రాబ్లం ఉంది. అంటే స్క్రీన్లలో 2 పార్ట్స్ అని చెప్పాను కదా, 2 పార్ట్స్లలో వన్ సైడ్ పార్ట్ అయితే ఓకే ఉంది, వన్ సైడ్ పార్ట్ అనేది ప్రాబ్లం ఉంది. అంటే అటు సైడ్ సంథింగ్ బర్నింగ్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా ట్రాక్ మిస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదైనా వోల్టేజ్ మిస్ అయ్యి ఉండొచ్చు, సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ సైడ్ ప్రాబ్లం ఉందంటే ఒక్కోసారి ఏంటంటే 2 సైడ్స్ అనేది ఎంత చెక్ చేసినా కానీ ప్రాబ్లం అనేది మనకి ఫైండ్ అవుట్ అవ్వదు. సో నా కెమెరా అనేది నేను తర్వాత చూసుకున్నాను, టోటల్ టీవీ అనేది మనకి కవర్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ కెమెరా యాంగిల్ అయితే మళ్ళీ మార్చాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అది చూడొచ్చు. ఇప్పుడు ఎస్ఓ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే సోనీ అని చెప్పేసి మొత్తం టోటల్ లోగో, బట్ ఎస్ఓ అని చెప్పేసి ఒకటి ఓన్లీ కనిపిస్తుంది. అంటే వన్ సైడ్ అనేది ఓకే ఉంది, వన్ సైడ్ అనేది మీకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. వన్ సైడ్ అనేది రిమూవ్ చేశాను, టోటల్ పట్టీ అనేది ఒక స్టిప్ అనేది టోటల్ రిమూవ్ చేశాను. ఇప్పుడు అటు సైడ్ మనం ఎటు సైడ్ అయితే ప్రాబ్లం ఉందో అటు సైడ్ ట్రాక్స్ అనేది నేను బంద్ చేయడానికని చూస్తున్నాను. సో ఒక పేపర్ పెట్టేసి ప్రజెంట్ చెకింగ్ ప్రాసెస్ ఇదంతా మీ ముందు జరిగేది. టోటల్ రిపేరింగ్ అనేది నేను తర్వాత చేస్తాను, మీకు క్లియర్గా చూపించడానికి అని చెప్పేసి ఈ వీడియో పట్ల షూట్ చేస్తున్నాను.
ఇప్పుడు పేపర్ పెట్టేసి వన్ సైడ్ అయితే టేప్ బంద్ చేశాను ట్రాక్ అనేది. సో ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. మళ్ళీ ప్రాసెస్ అంటే ఇలా ఒక వన్ టైంలో అయిపోయే ప్రాసెస్ అయితే కాదు, ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక ఓపికతో చేయాల్సిన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వోల్టేజ్ అనేది ఇంపార్టెంట్. ఏమాత్రం డిస్టర్బ్ అయినా కానీ టీవీ అనేది డెడ్ కండిషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, వన్ సైడ్ అనేది వైట్ వచ్చింది, వన్ సైడ్ అనేది బ్లాక్ వచ్చింది. మళ్ళీ టేప్ రిమూవ్ చేసి మళ్ళీ వేరే యాంగిల్లో మళ్ళీ వేరే ప్లేస్తో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాంగ్ ప్రాసెస్ వన్ బై వన్ మీకు వీడియోలో ఒక 10-15 మినిట్స్లో మీకు అయిపోయిందని చెప్పేసి మీకు అనిపించవచ్చు. ఇప్పుడు మీరు చూడవచ్చు, సోనీ అని చెప్పేసి టోటల్ లోగో వచ్చేసింది. అంటే టోటల్ వన్ సైడ్ అనేది ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉన్న ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేశాను. సో ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిపేర్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు వీడియోలో ఓన్లీ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అని చెప్పేసి మీకు వీడియోలో ఇది చూపిస్తున్నాను. రిపేరింగ్ ప్రాసెస్ అనేది టోటల్ బౌండింగ్ సిస్టమ్ ఏది ఉంటుంది, టోటల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. బర్నింగ్ ఎక్కడైతే ఉందో ఆ ట్రాక్ కట్ చేసి దాని మీద మళ్ళీ కొత్త ట్రాక్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఇదంతా స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అని చెప్పేసి నార్మల్గా చూపిస్తున్నాను. ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000023. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. మన దగ్గర ఎనీ బ్రాండ్ సోనీ, ఎల్జీ, శాంసంగ్, ఎంఐ, వియూ, టీసీఎల్, బీపీఎల్, ఎనీ బ్రాండ్, OnePlus కానివ్వండి, ప్రతి ఒక్కటి మన దగ్గర రిపేర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఎనీ ప్రాబ్లం, డిస్ప్లే ప్రాబ్లమ్స్ అయినా కానీ, మదర్ బోర్డ్, పవర్ బోర్డ్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అనేది మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మన స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలామందికి అనుకుంటారు కదా, స్క్రీన్ అంటే ఒక గ్లాస్ టైప్ ఉంటుంది, ఒక్కోసారి రిపేర్ అవ్వదని చెప్పేసి చెప్తుంటారు. బట్ రిపేర్ అనేది ట్రై చేయొచ్చు. మనం రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. రిపేరింగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. నేను బౌండింగ్ సిస్టమ్ మీద రిపేర్ చేసిన తర్వాత మీకు ఇలా పిక్చర్ అనేది ఇంత క్లారిటీగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంత క్లారిటీగా అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, ప్లస్ మన బిజినెస్ కూడా ప్రమోట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.